శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బొండపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 14 అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్ పాస్ట్ను తొలగించారు. అక్కడ క్రీడా జ్యోతిని ప్రారంభించారు. షాట్ పుట్ విసిరి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులను గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యం ఏర్పడుతుందని అన్నారు. అలాగే మానసిక వికాసం, క్రీడా స్ఫూర్తి కూడా అలవడుతుందని చెప్పారు. శరీరం దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉంటామని అన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా మంచి ఉద్యోగాలు కూడా పొందవచ్చని సూచించారు. క్రీడాకారులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణ వెనుకున్న ఉద్దేశాన్ని వివరించారు. క్రీడలు ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అల్లు వెంకటరమణ, విద్యా కమిటీ చైర్మన్ బాలి వెంకటరమణ, ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, మండలంలోని వివిధ విభాగాల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది, మానసిక ఆరోగ్యం. మీ స్పోర్ట్స్లో ఓడిపోయారనే బాధ మీరు ఒకసారి ఫీల్ అవుతారు, 2-3 సార్లు ఫీల్ అయ్యాక పర్వాలేదు, నేను ఓడిపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం నేను గెలుస్తాను, నెక్స్ట్ టైం నేను సాధిస్తాను అనే స్పిరిట్ మీలో వస్తుంది. అవునా? ఈరోజు ఇప్పటివరకు ఎంతమంది లూజింగ్ చూశారు? ఎంతమంది ఓడిపోయారు? పార్టిసిపేట్ చేసి ప్రైజ్ పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? హౌ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ ఎ ఛాన్స్. అవునా? ఈరోజు గెలిచే అవకాశం మీకు ఉంది. అవునా కదా? ఎస్, ఆర్ యు విత్ మీ? సో ఈరోజు మీరు ఓడిపోయారు కదా, ఈసారి కూడా ఓడిపోతున్న ఫీలింగ్ లేదు మీకు. ఈసారి నేను గెలుస్తానని వచ్చారు మీరు. అవునా కదా?